సింపుల్ గా శరీరం కప్పుకోవడానికి ఒక చొక్కా వేసుకోవాలి, అంతే కదండి. అంతేగా నీ చొక్కాకి 400 డైమండ్లు పెట్టుకుని వేసుకోవాలా? నువ్వు ఉండవేగా, చొక్కా వెళ్ళిపోద్దిగా, నువ్వు మాత్రం దిగంబరిగా శవం అయిపోతావు. ఎందుకంటే పక్కన దొంగలు ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే ఏం చేయాలి? మనం చక్కగా దేవుని కోసం బ్రతకాలంటే తగు మాత్రపు అలంకరణ. అది ఎలా ఉండాలంటే చూసేవారికి ఎబ్బెట్టుగా కాకుండా చూసేవారికి పద్ధతిగా ఉండేటట్టు. స్త్రీలైనా పురుషులైనా బొట్టు నీ ఇష్టమైతే పెట్టుకో, కష్టమైతే మానే. పువ్వులు నీకు ఇష్టమైతే పెట్టుకో, కష్టమైతే మానే. తప్పేం లేదు. పవిత్రులు మాత్రం పూలు ఎట్టుకోరని ఎక్కడ బైబిల్లో లేదు. నయ్యం ఇంకా పవిత్రులు అన్నం తినరనలేదు, ఇంకా అసలు నిద్రపోరనలేదు, ఇంకా ఇక చచ్చిపోతారు కదండి. పరిశుద్ధులు ఈ రోజు నుంచి అన్నం తినరు, మీరందరూ తినే అన్నం తినే వాళ్ళందరూ పాపలు అన్నారు అనుకో, నీళ్ళైపోతారు. అప్పుడు ఆలోచించండి. భారతదేశంలో బియ్యం పండిస్తారు అంతేనా? అమెరికాలో వెళ్తే రొట్టెలు పండిస్తారు, గోధుమలు పండిస్తారు, అక్కడ రొట్టెలు తింటారు. అంతేగా రొట్టెలు తినేవాళ్ళు మాత్రం పరిశుద్ధులు, అన్నం తినేవాళ్ళు పాపలు అంటే ఏమైనా బాగుందా? మన భారతదేశంలో దొరికే వాటితో మనం భక్తిని చేయాలి. అమెరికాలో దొరికే వాటితో వారేం చేస్తారు? భక్తిని చేస్తారు. పాపం మాత్రం చేయకూడదు. అందుకే దేవునికి ఆటంకం కలిగించే ఏ అలంకరణ మనం వాడకూడదు. దేవుని పనికి అడ్డొచ్చే అలంకరణ మనం వాడకూడదు. అలా ఎప్పుడైతే వాడామో దేవుని రాజ్యానికి ఆటంకం అవుతుంది.